ప్రతి మనిషి పుట్టిన కాంచి చనిపోయేదాకా ఆ లోపల ఏదో ఒకటి ఏదోలా ఏదైనా ఒక గోల్ అంటూ లేదంటే ఏదైనా సాధించేద్దామని తెగ తాపత్రయపడిపోతారు. అందరికీ అలాగే ఉంటుంది, కానీ కొందరు మాత్రమే సాధించగలరు. అతను అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు. కానీ మరి కొంతమంది కాస్త ముందుకెళ్తారు, కొంతమంది మరి కాస్త ముందుకెళ్తారు. కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోతారు. కారణం మన బద్ధకం. వాళ్ళు అనుకుంటారు ఇది నా దురదృష్టం. అదే బాగా రీచ్ అయిన వాళ్ళు, గోల్ రీచ్ అయిన వాళ్ళకి అది అదృష్టం అంటారు. కానీ కాదండి, అదృష్టం కాదు, అక్కడ టాలెంట్. ఒక్క టాలెంట్ మాత్రమే ఏదైనా దేనికైనా విజయానికి దగ్గరగా ఉంటుంది. అంతే తప్ప కళల కంటే సరిపోదండి. కళలను మనం ఏం చేయాలి? నిరూపించాలి. ఆ కళల్ని ఎలా చేస్తే, మనకు ఒక రాత్రి ఒక కళ వస్తే ఆ కళను మనం ఎలా చేస్తే ఆ కళ మనం జయించగలం అన్న దాని మీద మనకు పట్టుత్వం ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఎదగలం. అందరూ అనుకుంటుంటారు ఆయనకి అదే వచ్చేసింది, వీడికి అది వచ్చేసింది, అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళకి ఆ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, లేదంటే తనకి ఎవరో హెల్ప్ చేశారు, లేదంటే వాడి జాతకం బాగుంది, వాడు నా రాశి బాగుంది, వాడి నక్షత్రం బాగుంది. ఇవి కాదండి, వాడి వెనకాల బ్యాక్గ్రౌండ్ కాదు, వాడి యొక్క టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటేనే వాడికి కృషి, పట్టుదల, సమయస్ఫూర్తి ఇవి అన్నీ కలిసి ఉంటేనే జీవితంలో అతను ముందడుగు వేయాలి. ముందు ఒక్క అడుగు వేస్తే అతని వెనకాల 1000 అడుగులు వస్తాయి. అదేనండి జీవితం. అంతే తప్ప ఎప్పుడు నాకు రాలేదు, నాకే ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, దాని పరిష్కారం లేదా, ఏంటి నా జీవితం ఇంతే, నా దేవుడు ఇలా రాసిపెట్టాడు, నా విధిరాశను రాసిపెట్టాడు, నా చేతి రాతను రాసిపెట్టాడు అనుకుని మనము ఏడ్చుకుంటూ కూర్చుంటే నువ్వు అక్కడ అలాగే ఏడ్చుకుంటూ కూర్చుంటావు. సముద్రం అంతే, అక్కడే ఉంటుంది. అలలు వస్తాయి, కెరటాలు వస్తాయి, ఆహ్లాదాన్ని ఇస్తాయి. మన జీవితం అంతే, నవ్వుల పాలు అవ్వకూడదు, కానీ మనం నవ్వుల పాలు అవ్వకూడదు, కానీ మనం అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. నవ్వుల పాలు అవ్వకూడదు, కానీ ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శం అయినప్పుడే నీ జీవితానికి అర్థం అవుతుంది.